మంచి ప్రియులారా ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మనం కూడా కొన్ని మన భక్తి జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో, మన యొక్క ఆత్మీయ జీవితానికి ఏ మాటలు అయితే మనల్ని దేవుళ్ళు నిలబడతాయనేటువంటి కొద్ది మాటలు మనం 2 నిమిషాలు మనందరం ధ్యానిద్దామండి. యేసుక్రీస్తు వారి యొక్క బోధా విధానం అనేది మనకి ఎన్ని సువార్తలు కనబడుతుందంటే 4 సువార్తలు కనబడుతుంది. ఏ సువార్తలు అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఆయన యొక్క జీవన విధానం కానివ్వండి, అక్కడ బోధా విధానం కానివ్వండి, మొత్తం ఈ యొక్క 4 సువార్తలు కనబడింది. ఈ యొక్క 4 సువార్తల్లో ఆయన గురించి ఆయన ఎన్నో విలువైనటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి జనాంగానికి తెలియజేస్తూ ఉంటాడు. వాళ్ళు జీవించేటువంటి విధానం అనేది, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన విధానం అనేది మొత్తం ఆయనకు తెలిసి వీటిని అన్నిటి గమనించినటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి మనుషులకి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఆయన జాగ్రత్తలు అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా జాగ్రత్తగా ఊరికి వెళ్ళి రమ్మా అని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అలాగే కరోనా వైరస్ వచ్చింది మొన్న దాకా. కరోనా వైరస్ కూడా మొదటి వేవ్, సెకండ్ వేవ్ ఇవన్నీ గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కొంతమందిలో భయం అనేది ఉంది, ఇంకా కరోనా వైరస్ అనేది. ఆ కరోనా వైరస్లు కూడా మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించమ్మా, శానిటైజర్ యూజ్ చేయమ్మా అని రకరకాలైనటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అంటే కాషన్ అంటాడు. కాషన్ అంటే తెలుగులో జాగ్రత్తలు అని పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల మీద అంటే వేసి ఉంటుంది. కాషన్ అని రాసి ఉండి పైన అప్పటి బొమ్మను ఎముకలు ఇలా వేసి ఉంటుంది. అదేంటిదంటే జాగ్రత్త, దీన్ని కొట్టుకుంటే డేంజర్ అని. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవన విధానంలో ఆయన జీవించినటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తాడు ఆయన. ఆ జాగ్రత్తలు అనేవి వాళ్ళకే కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనకు కూడా అవి చాలా ఉపయోగపడేటువంటి జాగ్రత్తలు. ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు ఏందనేది చూద్దాం. ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు ఏంటంటే సమాజంలో మొత్తం ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేవి. కానీ మన ఇంట్లో వాళ్ళు మనకి చెబుతారు జాగ్రత్తలు, మన ఇంటి పక్కన చెబుతారు మనకి జాగ్రత్తలు లేదని. ఊరికి పోయేటప్పుడు చెప్పరు. ఎవరు చెప్తారు జాగ్రత్తలు? మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు చెప్తారు, ఇంటి పక్కన చెబుతారా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి జాగ్రత్తలు అనేవి ఒకరికి సంబంధించినవి కాదు, అక్కడ ఉన్నటువంటి జన సమూహాలందరికీ సంబంధించినటువంటి జాగ్రత్తలు. ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు ఏంటనేది మనందరమే ధ్యానిద్దామండి. ఒక్కొక్క జాగ్రత్త అనేది. మొదటి జాగ్రత్త ఏం చెప్పాడు చూద్దాం, చూడండి. అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి జాగ్రత్తలు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి జాగ్రత్తలు అనేది అంశం ఇది. ఆ జాగ్రత్తల్లో మనకు కూడా ఈ జాగ్రత్తలు అనేవి మనకి అవసరం అవుతాయి. మరి ఆ జాగ్రత్తల ప్రకారంగా మనం జీవిస్తున్నాం లేదనేది చూద్దాం మనందరం. ఒకసారి చూద్దాం. మొదటి వచనం వెళ్దామండి మనం. మొదటి మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా ఇదో మొదటి జాగ్రత్త. ఏం జాగ్రత్త అంటే ఇది? మనుషులు కనబడాలని మనం ఏం చేయకూడదంట? నీతి కార్యాలు చేయకూడదంట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనుషులు కనబడాలి, నేను ఫేమస్ అవ్వాలి, మనుషుల్లో నాకు మంచి పేరు ప్రతిష్టలు కావాలని ఏం చేస్తూ ఉంటారంటే ఏం చేస్తారు? నీతి కార్యాలు చేస్తూ ఉంటారు, ఉన్నత కార్యాలు చేస్తూ ఉంటారు. ఇది దేవుడికి నచ్చి దేవుడిని ప్రేమించి చేసే వాళ్ళ యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు మనుషులు కనబడేలాగా చేయరు. నేను చేసేటువంటి కార్యాలు దేవుడు కనబడాలనే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు క్రీస్తు ప్రభు వారు ఏం తెలియజేస్తున్నారంటే మనకి ఎవరి ప్రకారంగా మనం చేసేటువంటి కార్యాలు ఎలా ఉండాలంటే దేవుడికి మాత్రం కనబడాలి కానీ మనిషికి మాత్రం కనబడకూడదని చెప్తున్నాడు. ఇది ఒక జాగ్రత్త. మనం చేసే కార్యాలు ఎవరికి కనబడాలంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడికే కనబడాలి కానీ భూలోకమందు ఉన్నటువంటి మనుషులు దృష్టిలో మనం మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళ ముందు మనం చేయకూడదు అనేది ఒక జాగ్రత్త చెప్పాడు. రెండో జాగ్రత్త కూడా చూద్దాం, చూడండి. అదే మత్తయి సువార్త అదే మత్తయి సువార్త 2వ జాగ్రత్త చెప్పాడు చూడండి.
7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి ఇంకొక జాగ్రత్త చెప్పాడు. ఏం జాగ్రత్త అంటే అది ఆ అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లోకంలో రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి, రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఈ యొక్క సంఘాలలో ఏ సంఘం ద్వారా ఏ సంఘంలో సత్య సువార్త అనేది ప్రకటిస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆ జాగ్రత్త లేకపోయింది అనుకోండి, ఏ బోధ ప్రకారంగా ఆ బోధ ప్రకారంగా మనం తిరిగామనుకోండి, మనం చాలా ప్రమాదాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి క్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, మీరు అబద్ధ బోధకుల గురించి అబద్ధ ప్రవక్తల గురించి మీరు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి అని ఇదొక జాగ్రత్త కూడా చెప్పాడు. మొత్తం ఎన్ని జాగ్రత్తలు అయినా ఇప్పటికి 2. 3వ జాగ్రత్త కూడా చూద్దాం. చూడండి ఒకసారి 3వ జాగ్రత్త. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా ఉండాలి. చెప్పేటువంటి జాగ్రత్తలను మన హృదయంలో ఉంచుకోవాలి, వాటి ప్రకారంగా జీవించాలి. మనుషులను గురించి ఇంకొక జాగ్రత్త చెప్పాడు. ఎవరిని బట్టి జాగ్రత్తగా ఉండాలంటే మనుషులను బట్టి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనుషులు నమ్మకం లేని వాళ్ళు. మనుషులు మన మీద చాలా జాలి ప్రేమ దయ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు సందర్భాన్ని బట్టి మారేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎలా మన పట్ల వాళ్ళ యొక్క ద్వేషాన్ని, వాళ్ళ యొక్క కోపాన్ని ఎలా ఏ రకంగా చూపిస్తారనేది మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలని చెబుతున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడంటే అది మన మంచి కోరి చెప్తాడు, మనకు మంచి కోరి చెప్తాడు. కాబట్టి ఆ జాగ్రత్తలు మనందరూ ఏం చేయాలంటే పాటించాలి. ఈ ప్రపంచంలో మనం భౌతిక పరంగా ఎవరి మాటలు అయితే నమ్ముతామంటే మనుషుల మాటలే నమ్ముతాం, దేవుడి మాటలు నమ్మం మనం. ఎందుకంటే దేవుడు మనకు కనపడడుగా. కనబడేటువంటి వాటి మీద మనం దృష్టించి కనబడినటువంటి వాటిని మనం నమ్మకుండా మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడంటే మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఈ లోకంలో ఎవరిని కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు మన ముందు మంచిగా మాట్లాడినా కానీ తర్వాత మన గురించి చెడ్డ సమాచారం అనేది వేరే వాళ్ళ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనకు తెలిసినప్పుడు మనం ఏమనుకుంటాం, అప్పుడు అబ్బో ఈ మనిషి చాలా డేంజర్, ఇతని పట్ల మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే ఏమైపోతాం మనం, ఈరోజు నా గురించి చెప్పినాడు, తర్వాత నా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాడు, తర్వాత నా స్నేహితుల గురించి చెప్తాడని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తుంది ఏంటంటే మనుషుల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఇంకో జాగ్రత్త కూడా చూద్దాం. చూడండి మార్క్స్ వార్త, రిఫరెన్స్లు ఎక్కువైతే నేను ఇబ్బంది పడమాకండి. చివరిలో ఒక 3 వ్యక్తుల గురించి మనం ఈరోజు ధ్యానించుకుపోతున్నాం. ఇక్కడ నార్మల్గా కొంతమంది కొన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తాడు. ఒక 4 వ్యక్తుల యొక్క జీవితాలను తెలియజేసి వాళ్ళకి సపరేట్గా ఒకటి యాడ్ చేస్తాడు. జాగ్రత్తతో పాటుగా సపరేట్గా ఒకటి యాడ్ చేస్తాడు. అదేంటంటే చూద్దాం మనం ముందుకెళ్ళిన తర్వాత. మీరు ఇబ్బంది పడమాకండి, రిఫరెన్స్లు ఎక్కువైతున్నాయి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 9వ వచనం. ఈ యొక్క జాగ్రత్త చూద్దాం. చూడండి మార్క్స్ వార్త 13:9. మిమ్మల్ని గూర్చి మనల గురించి మనమే జాగ్రత్త పడాలంటే. ఎందుకు? ఈ లోకం అంతా ఏమైందంటే శరీరాశ, నేత్రాశ, జీవడంతో కూడి ఉంది. మనం ఎప్పటికైనా కానీ దేంట్లో పడిపోవచ్చు, ఈ ఆశలు మనం పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనల గురించి కూడా మనం ఏమైపోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏది మేలైందో ఏది కీడైందో మనం గ్రహించుకునేటువంటి వివేచన కలిగి ఉండాలి. మన కళ్ళ ముందు పాపం జరుగుతున్నప్పుడు ఆ పాపాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోయే వారి వల్లే ఉండాలి, కానీ పాపాన్ని జరిగించే వారి వల్లే మనం ఉండకూడదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి కొన్ని విషయాలను బట్టి మనం ఏం చేస్తామంటే మనలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని మనం వదిలేసి పాపానికి మనకు తెలియకుండా వెళ్ళిపోతాం. అలాంటి స్థితిలో మనం పడిపోతాం. కాబట్టి ప్రభువే క్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే ఇక్కడ మనకి మిమ్మల్ని గురించి కూడా మీరు చాలా జాగ్రత్త పడండి. మిమ్మల్ని గురించి కూడా, ఎందుకంటే నేను బాగానే ఉన్నా అనుకుని ఏదో ఒక సందర్భంలో నువ్వు నేను బాగానే ఉన్నావు అనేటువంటి మాటను మర్చిపోయి, నేను భక్తిలో ఉన్నటువంటి వాటిని మర్చిపోయి చనిపోయేటువంటి అవకాశం, భక్తుల నుంచి దిగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా పడుడు అని చెప్పాడు. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడంటే 4 జాగ్రత్తలు. మొదటగా మనుషుల నిమిత్తం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. తర్వాత అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు.
మూడోదిగా మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు. అలాగే నీ గురించి కూడా జాగ్రత్త పడమన్నాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు తర్వాత చెప్పే దాని గురించి చూద్దాం జాగ్రత్తగా. ఇంకొకరి గురించి కూడా జాగ్రత్త పడమన్నారు. వీళ్ళు చాలా డేంజరస్. ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళకన్నా కానీ ఇంకా డేంజరస్ వీళ్ళు. ఎవరో చూద్దాం చూడండి. వాళ్ళు మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రాల గురించి ఏం చేయాలంట? మనం జాగ్రత్త పడాలంట. ఈ శాస్త్రుల గురించి కూడా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క విధానం అనేది ఎలా ఉంటుంది అనేది మనం ముందు చూద్దాం. ఇది ఒక జాగ్రత్త. ఎన్ని మొత్తం 5 జాగ్రత్తలు అయినాయి. ఇంకొకరి గురించి కూడా చూద్దాం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు అది కాదు అక్కడ 3వ లైన్ చదవండి ఒకసారి. అదే పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఇక్కడ పరిసయ్యుల యొక్క జాగ్రత్త అని చెప్పాడా, లేకపోతే పరిసయ్యుల యొక్క పులిసిన వేషధారణను పులిసిన పిండి గురించి చెప్పాడు? అంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళలో ఏమో ఓన్లీ వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోమన్నాడు. ఇక్కడేం చెప్పాడు? వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అంట? ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు అంటే ఏ స్వభావం కలిగిన వాళ్ళు అంట? వీళ్ళు పులిసిన పిండి. తెలుసా మీ అందరికి? పులిసిన పిండి తెలుసు మీ అందరికి. మనం అట్లకు కానీ రొట్టెలకు కానీ వేసినప్పుడు ఈ నైట్ వేసామనుకోండి, రేపు పొద్దున కల్లా ఏమైంది? మనం తినడానికి అట్లు వేసుకొని తినడానికి ఉపయోగపడింది. అదే 2-3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత ఎలా ఉంటుంది? అది పిండి అంతా పులిసిపోయింది, పాడైపోయింది. ఆ పిండితో మనం అట్లు వేసుకొని తింటామా? అట్లు తింటాం మనం? తినం. ఎందుకు? అది పనికొచ్చిద్దా మనకి? ఆ పిండి అనేది మన పనికొచ్చిద్దా? పనికిరాదు. ఆ పిండిని మనం వేసుకుని తిన్నాం అనుకో, అనారోగ్యాన్ని బాగా పడిపోతాం. ఆ పిండి పట్ల ఇక్కడ క్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే, అలాంటి లక్షణాలు కలిగినటువంటి పరిసయ్యులతో శాస్త్రులతో మీరందరూ ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? సమాజంలో జనులకి శాస్త్రుల పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు? ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఏం చేయాలి? మరి ఏంది ధర్మశాస్త్రాన్ని బోధించే వారి పట్ల జాగ్రత్తగా ఉండమన్నాడంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బోధించడానికి బాగానే ఉన్నారు కానీ జీవించేటువంటి వాటిలో వాళ్ళ జీవన విధానం అనేది సరిగ్గా లేదు. కింద అదే చెప్తారు. ఏమని చెప్తారంటే, వాళ్ళ క్రియల చొప్పున మీరు చేయొద్దు అంటాడు. వారి మాటలు వినండి, కానీ వారు చేసేటువంటి క్రియలు ఏదైతే ఉంటే ఆ క్రియల చొప్పున మాత్రం మీరు జీవించమాకండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళంట? వేషధారణ, పులిసిన పిండి. ఇలాంటి లక్షణాలతో కలిగినటువంటి వీళ్ళ పట్ల మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తాడు. ఇంకో జాగ్రత్త చూద్దాం చూడండి. ఇదే లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. 8:15 అది కాదక్క, ఒకసారి మార్క్స్ వార్త ఏంటి? 8:15 పరిసయ్యుల పులిసిన పిండి గూర్చి హేరోదు పులిసిన పిండి గూర్చి ఇక్కడ ఇంకొకరు ఇంటర్వ్యూ చేశాడు. ఎవరంట వాళ్ళు? పరిసయ్యుల పులిసిన పిండి గూర్చి హేరోదు యొక్క పులిసిన పిండి గురించి కూడా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. శాస్త్ర పరిసయ్యుల పులిసిన పిండి గురించి చెప్పమంటున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. ఇప్పుడు కొత్త వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు. ఎవరైనా అంటే హేరోదు. ఈ హేరోదులో కూడా ఏముందంట? పులిసిన పిండి ఉందంట. ఆయన యొక్క పులిసిన పిండి గురించి కూడా మనం జాగ్రత్త పడమని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇంకొక జాగ్రత్త చూసుకుందాం, చివరిది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినది ఒక్కటే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. చూచుకొనుడి పరిసయ్యుల సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరు? ఇంకొకరు కొత్త చేర్చాడు ఈ జాగ్రత్తలో. ఎవరంటే వాళ్ళు? సద్దుకయ్యులు. వీళ్ళ గురించి కూడా ఏం చేయమన్నాడు? జాగ్రత్త పడమన్నాడు.
ఈనాటి ఈ యొక్క అధ్యాయంలో మనం మొత్తంగా నలుగురి గురించి క్లుప్తంగా మనం తెలుసుకోబోతున్నాం. ఎవరంటే వాళ్ళు శాస్త్ర పరిచయాల గురించి, ఇంకొకళ్ళు సద్దుకయ్యల గురించి, అలాగే హేరోదు గురించి. వీళ్ళ గురించి స్పెసిఫిక్గా దేవుడు ఏం తెలియజేశారంటే వాళ్ళకి ఒక స్పెషల్ క్వాలిటీని యాడ్ చేశారు. ఏంటంటే పులిసిన పిండి అంట. ఈ పులిసిన పిండి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండమని ఇక్కడ క్రీస్తు వారు తెలియజేశారు. పులిసిన పిండి యొక్క లక్షణం ఏంటిది? అదేంటిది? దాన్ని తినడానికి సరైనదేనా? అది పాడైపోయినది, అది దేనికి పనికిరానిది కాబట్టి ఈ యొక్క పులిసిన గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇంకొక వచనం చూద్దాం. చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను. ఇప్పుడు పులిపిండికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే లక్షణాలు? పులిపిండిలు ఏముంటాయి అంటే దుర్మార్గత ఉంటాయి, దుష్టత్వం ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నలుగురు యొక్క వ్యక్తులు ఏమున్నాయి అంటే దుర్మార్గం ఉందంట, దుష్టత్వం ఉందంట. మరి దుర్మార్గత దుష్టత్వం కలిగినటువంటి వ్యక్తుల పట్ల క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పట్ల మీరు జాగ్రత్త వహించకపోయారనుకోండి, మీ భక్తి జీవితాలు ఎలా ఉండవంటే పాడైపోతాయి. దేవునికి విధేయతగా మీరు జీవించరు. వాళ్ళు చెప్తారే కానీ వాళ్ళు జీవించరు. వీళ్ళు చాలా డేంజరస్ పర్సన్లు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ గురించి, వీళ్ళు దుష్టత్వం కలిగినటువంటి వాళ్ళ గురించి అన్నాడంటే ముందు వీళ్ళ గురించి వీళ్ళ క్యారెక్టర్ తెలియాలి మనకి. ఎవరి క్యారెక్టర్లో? ఈ పరిచయులు, ఈ యొక్క శాస్త్రుల యొక్క మన క్యారెక్టర్ మనకి తెలియాలి. ఆ తెలిసినట్లయితేనే వీళ్ళు దుర్మార్గత ఏం చేశారో, దుష్టత్వం గురించి ఏం చేశారు అనేది మనకు తేటగా తెలిసి, వీళ్ళు దుర్మార్గం గురించి, దుష్టత్వం గురించి ఎక్కడ మనకు కనబడుద్ది అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం కూడా వీళ్ళ గురించే. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం కూడా వీళ్ళ గురించే. శాస్త్రుల గురించి, పరిచయుల గురించి, సద్దుకయ్యల గురించి, హేరోదు గురించి, మొత్తం వీళ్ళ గురించి వాదిస్తారు. వాళ్ళకి జీవన విధానం మొత్తం బట్టబయలు చేస్తారు అక్కడ 23వ అధ్యాయంలో. ఒకసారి చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఎందుకంటే వీళ్ళ నలుగురి యొక్క క్యారెక్టర్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, వాళ్ళ దుర్మార్గత దుష్టత్వం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చూద్దాం ఒకసారి. చోట్ల బాగా వస్తున్నాయి. మత్తయి సువార్త 23:1. అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోని ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే బలిపీఠమందు కూర్చుండువారు గనుక వారి మీద చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. అంటే వాళ్ళ మాటలు ఏమంటున్నాడు కానీ వాళ్ళ క్రియల చొప్పున మాత్రం చేయమాకండి. ఎందుకంటే వీళ్ళు ఏం కలిసి ఉందంటే పులిసిన పిండి. చూడటానికి ఎలా కనపడతారు శాస్త్రులు? తెల్ల బట్టలు వేసుకొని కనపడతారు, నీతి మంతుల్లా కనపడతారు, వాక్యాలు చెబుతారు బాగానే. చెప్పిన తర్వాత వాళ్ళ బ్రతికి జీవితం విధానం అనేది ఎలా ఉంటుందంటే బాగుంది. జీవనానికి వాళ్ళు చెప్పినటువంటి వాక్యానికి వాళ్ళు బ్రతికేటువంటి జీవనానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేటువంటి బోధా వినాలని మీరు వినండి, కానీ వాళ్ళ క్రియల చొప్పున మాత్రం మీరు చేయమాకండి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారంటే వాళ్ళలో ఏముందంటే దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది. ఈ దుర్మార్గత దుష్టత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే పులిసిన పిండి కలిగి ఉంటారు. వాళ్ళు చెప్పడానికి బాగానే ఉంటారు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం అనేది కరెక్ట్గా ఉండదు. మనం కూడా ఏముండాలంటే మనలో కూడా చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ దుర్మార్గత దుష్టత్వం కలిగి మనం ఏమైనా జీవిస్తున్నామేమో. ఆనాటి శాస్త్రులు పరిచయులు ఎలా జీవించారంటే దుర్మార్గం కలిగి జీవించారు, దుష్టత్వం కలిగి జీవించారు, పులిసిన పిండి కలిగి జీవించారు. వాళ్ళు అలా జీవించారు కాబట్టి వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని వినమంటారు. వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి అంటే అన్ని చేయమంటారు, అగ్రస్థానాలు కోరుకుంటారు, అధికారం కోరుకుంటూ ఉంటారు, అందరిలో మెప్పులు కావాలని కోరుకుంటారు. కానీ వాటి ప్రకారంగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాల ప్రకారంగా
జీవించరు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళ మనసులో హృదయాలు దేంతో నిండి ఉన్నాయి? దుష్టత్వంతో, దుర్మార్గత. ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం, మనలో ఎంతవరకు దుర్మార్గత, దుష్టత్వం కలిగి జీవిస్తున్నామేమో. వాళ్ళ వల్లే మనం కూడా పులిసిన పిండి వారి వల్ల జీవిస్తున్నామేమో. జాగ్రత్తగా ఉండాలి మనం. అలాంటి దుర్మార్గత, దుష్టత్వం లేకుండా మనం జీవించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యం బాగానే చెప్తారంట, కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి అంటే బాగు. ఒక వ్యక్తిని చూడండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా న్యాయం చేసినటువంటి వ్యక్తి యొక్క ఫేస్ని చూసామనుకోండి, ఎలా కనపడుతున్నాడు మనం చూసి కావాలంటారు. అది ఈడు చేశాడు ఈ తప్పు, ఈ తప్పు చేశాడు, అసలు నన్ను నమ్మలేకపోతున్నానే అంటాం. అలా ఉంటారంట శాస్త్రులు. ఏం తెలియని వ్యక్తుల్లాగా. ఇప్పుడు ప్రార్థన పోండి, ఒక తెల్ల చీర, ఒక తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకుని నడుచుకుంటూ పోతున్నాడు అనుకోండి, ఏమనుకుంటాం? పెద్ద భక్తిపరుడు అనుకుంటాం. కానీ ఇక్కడ జీవన విధానం ఎలా ఉంటాయి, ఆయన క్రియలు ఎలా ఉంటాయి అంటే లోపల దుష్టత్వంతో, దుర్మార్గంతో కూడి ఉంటాయి. అలా ఉంటారంట శాస్త్రులు అప్పట్లో. అందుకనే వీళ్ళ యొక్క పులిసిన పిండి గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇంకేం చెప్తాడు చూడండి ఒకసారి. 23 అధ్యాయం 27 వచనం కూడా ఏం కనపడతాడు చూడండి ఒకసారి. వాళ్ళ గురించి చెప్తాడు. 23:27. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రతోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రముల ప్రధానమైనటువంటి విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారండి. దేవుడికి చెల్లించాల్సిన మొత్తం చెల్లిస్తున్నారు, కానీ అసలు దేవుడికి పాటించమనేటువంటి వాటిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పాటించలేకపోతున్నారు. ఏం పాటించలేకపోతున్నారు ఏంటి అంటే వాళ్ళు న్యాయం జరిగించట్లేదంట, కనికరం చూపించట్లేదంట, విశ్వాసాన్ని ఏం చేశారంటే వీళ్ళు విడిచిపెట్టారు. అసలు దేవుడు వాక్యాన్ని బోధించి వాటి ప్రకారం జీవించాల్సినటువంటి వ్యక్తులు ఏమైపోయారంటే ఇక్కడ దారి తప్పిపోయారు. పులిసిన పిండి కలిగి జీవిస్తున్నారు వాళ్ళందరూ. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఏం విడిచిపెట్టారంటే వీళ్ళు ఒకసారి చెప్పండి. న్యాయాన్ని విడిచిపెట్టారు. న్యాయం జరిగించాల్సిన వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ న్యాయాన్ని విడిచిపెట్టారు. మనం కూడా ఏం జరిగించాలి? ఇక్కడ సంఘంలో న్యాయాన్ని జరిగించాలి. మరి న్యాయాన్ని జరిగించాల్సినటువంటి మనందరం న్యాయాన్ని విడిచిపెట్టేవాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనందరం సంఘంలో మనం న్యాయవంతులుగా, నీతిమంతులుగా కనబడవచ్చు. బయట జీవన విధానం కూడా సంఘంలో ఎలాగుందో అలానే ఉండాలి. మనం బయట కూడా న్యాయంగానే జీవించాలి. న్యాయంగానే మనం న్యాయపక్షాన్ని మనం పోరాడుతూ ఉండాలి. ఇంకా ఏం విడిచిపెట్టారంటే వీళ్ళు న్యాయంతో పాటుగా కనికరం, ప్రజల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కనికరాన్ని చూపించడం విడిచిపెట్టి వాళ్ళ మీద కోపాలు చూపించడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ యొక్క జీవన విధానానికి అడ్డు వచ్చినటువంటి వాళ్ళని దూషణతో చంపించడం చేసేవాళ్ళంట. వాళ్ళు మనుషుల మీద కనికరం ఉండేవాళ్ళు కాదంట, వాళ్ళకి జాలి ఉండేటువంటి లక్షణం కాదంట వాళ్ళది. కాబట్టి అందుకని ఇలాంటి లక్షణాలు వాళ్ళలో లేవు. కాబట్టి వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మనలో కూడా మనం ప్రశ్నించుకోవాలి. మనలో కూడా ఈ కనికరం, ఈ యొక్క న్యాయము, ఈ యొక్క విశ్వాసం అనేది ఏమన్నా మనం విడిచిపెట్టాము వాళ్ళ వల్లే. మనం కూడా వీటన్నిటి విడిచిపెట్టి జీవిస్తున్నాం అనుకో, మనం కూడా వాళ్ళని ఏమైపోతాం? పులిసిన పిండి వాళ్ళలాగా, వాళ్ళనే మనం దుర్మార్గత, దుష్టత్వం కలిగించేటువంటి వారిలాగా మనం జీవించినట్లే. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనందరం ప్రతి ఒక్క విషయంలో మనం జీవించే జీవన విధానంలో మనం న్యాయాన్ని మర్చిపోతున్నావా? కనికరాన్ని మనం మర్చిపోతున్నావా? కనికరం లేకుండా జీవిస్తున్నావా? లేకపోతే దేవుడి పట్ల విశ్వాసాన్ని మనం కోల్పోతున్నావా అనేది 3 లక్షణాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు, ఇక్కడ వారు మర్చిపోయారు కాబట్టి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మనం కూడా మర్చిపోయామంటే అందుకే చెప్పండి, మీ గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వీటిని విడిచిపెట్టామనుకో, కాబట్టి మీ గురించి కూడా మీరు జాగ్రత్త పడాలి. ఒకరు మనం ప్రశ్న వేసుకోవాలి. నాలో న్యాయాన్ని జరిగించే విధానం ఉందా? కనికరం కలిగి జీవిస్తానా నేను? విశ్వాసాన్ని దేవుడి పట్ల నిజంగా ఉందా లేదా అనే దాని పట్ల కూడా మనందరమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనం పులిసిరి పిండి లేని వారమే. ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనం ఎవరి వారమే? శాస్త్రుల పరిచయ వారి లక్షణాలు కలిగిన వారమే. వారి వల్లే మనందరం జీవిస్తున్నాం. వాళ్ళు అర్థమవుతుందో లేదని చెప్పేది. శాస్త్రుల పరిచయలాగా మనం ఎలా ఎప్పుడు జీవించగలిగినట్టు కనపడతామంటే మనలో జాలి, దయ, కరుణ, కనికరం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, న్యాయాన్ని జరిగించేటువంటి విధానం లేకపోయినప్పుడు, విశ్వాసం లేకపోయినప్పుడు మన శాస్త్రుల పరిచయలే కనపడతాం. ఇవన్నీ మనలో ఉన్నాయనుకో, మనం ఎవరి వల్లే కనపడతాం? వారి వల్లే మనం కనపడం. దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెలుగా మనందరం కనపడతాం. కాబట్టి అందుకని వీళ్ళలో ఇలాంటి దుర్మార్గత, దుష్టత్వం ఉంది కాబట్టి వీళ్ళ పట్ల మనం జాగ్రత్తగా జీవించమని దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకి.
ఇలా శాస్త్రుల గురించి పరిశీలన గురించి అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ గురించి మనం వీళ్ళు ఏం విడిచిపెట్టారు? న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ఈ మూడింటిని మనం అలవర్చుకోవాలి. ఒకవేళ మనలో ఏమైనా పొదుగుగా ఉంటే మనం నేర్చుకోవాలి, పాటించాలి. ఇప్పుడుదా మనం పాటించకపోతే మనం కూడా ఏమైపోయినా వాళ్ళమే పులిసిన పిండి వాళ్ళమే. మనం కూడా దుర్మార్గ దుష్టత్వం కలిగినటువంటి వ్యక్తులు కలిగిన వాళ్ళమే. ఓకేనా? ఇలాంటి లక్షణాలు మనకు వద్దు, వీటిని తీసేసుకుందామని. ఓకే, తర్వాత ఎవరి గురించి మనం మాట్లాడుకుందామంటే సద్దుకైల యొక్క పులిసిన పిండి గురించి. సద్దుకైల పులిసిన పిండి గురించి ఎక్కడ కనబడింది మనకి? 16వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. ఒకసారి చదవండమ్మా. 16:6. చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకైయులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. సద్దుకైయుల్లో కూడా ఉందంట పులిసిన పిండి. తెలుసు మీ అందరికి సద్దుకైల యొక్క జీవన విధానం అనేది. వాళ్ళు దేని నమ్మరు? వాళ్ళు పునరుద్ధానం నమ్మరు, దేవదూతలు నమ్మరు. వాళ్ళు పునరుద్ధానం ఉందని నమ్మరు. వాళ్ళు కూడా ఈదులో ఒక తెగ. పునరుద్ధానం నమ్మరు వాళ్ళు. దేని నమ్మరు? దేవదూతలు ఉన్నారని కూడా నమ్మరు వాళ్ళు. వీళ్ళ యొక్క జీవన యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండదో తెలుసా? వీళ్ళకి ఎప్పుడు అధికారం కావాలి, వీళ్ళకి ఎప్పుడు అధికార దాహం కావాలి, 10 మంది వీళ్ళ మాటలు వినేటట్టుగా ఉండాలి, డబ్బు కావాలి. వీళ్ళకి తెలుసు వీళ్ళకి క్యారెక్టర్ ఎలా ఉండదంటే వీళ్ళకి ఎప్పుడు డబ్బు కావాలి, అధికారం కావాలి, అధికార దాహం కావాలి వీళ్ళందరికీ. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే యూదుల్లో మధ్యలో ఒక సనహెటన్ సభ అని కనబడింది. సనహెటన్ సభ అని జరిగింది. ఆ సనహెటన్ సభలో వీళ్ళు ఎక్కువ మంది అంట. ఎవరు? ఈ సద్దుకైలు అనేటువంటి వాళ్ళు. ఈ సద్దుకైలు ఎక్కువ మంది ఉండి ఏం చేస్తారు? ఇక్కడ ఇతరుల మీద ఏవైతే ఉంటాయో పరిపాలించాల్సినటువంటి ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద రూల్ చేస్తూ ఉంటారంట వీళ్ళందరూ. మా కింద మీరు అందరూ ఉండాలి, మేము చెప్పినట్టుగానే మీరు వినాలి అని అధికార దాహం కలిగినటువంటి వ్యక్తులు అంట వీళ్ళందరూ. ఎవరు? సద్దుకైలు. ఇంకా వీళ్ళకి డబ్బు, ధనాపేక్ష అంటే చాలా ఎక్కువ అంట, ఇష్టం. డబ్బు కోసం ఎంత దూరమైన ఎలాంటి వ్యక్తి ఎలాంటి పనికైనా చేయడానికి దిగజారిపోతారంట వీళ్ళు. ఈ ధనాపేక్ష అనేటువంటి పులిసిన పిండి కలిగినటువంటి వాళ్ళు అంట వీళ్ళు. ఎవరంటే వీళ్ళు సద్దుకైలు. ధనాపేక్ష, అసలు ధనాపేక్ష మనకు ఉండొచ్చా అంటే క్రైస్తవులకి ఆనాడు వాళ్ళు ధనాపేక్ష కలిగి ఒక పులిసిన పిండి పెట్టుకున్నారు. మనకు కూడా ధనాపేక్ష అనేది ఉండకూడదు, అధికార దాహం అనేది మనకి ఉండకూడదు. ధనం ఉండాలి, తప్పులేదు. మనం ధనం అది మనకి అవసరాలు తీర్చేటువంటిది. కానీ దానికోసమే పరితపించి దానికోసమే మనం ప్రయాసపడతా ఉండకూడదు. దానికోసమే దానికోసమే జీవించామనుకోండి, అది ఏమైపోయింది? అదే ఒక వ్యసనం అయిపోయింది. ధనం ఉండాలి కానీ ధనాపేక్ష కలిగి జీవించకూడదు. ధనాపేక్ష అప్పుడే తిమోతి గారు చెప్తారు, పౌలు గారు చెప్తారు తిమోతి గారికి ఏమని? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారు చూడండి ఒకసారి. ధనాపేక్ష గురించి. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి కొందరు మన ధనాపేక్ష కలిగి ఉంటే మనం దేవుని నుంచి పడిపోతాం, దేవుని నుంచి వేరైపోతామంట. దేవుని నుంచి యొక్క విశ్వాసం నుంచి మనం తొలగిపోతాం. ధనాపేక్ష కలిగి ఉన్నామో మనం ఆలోచించుకుందామండి. ధనాపేక్ష కలిగి ఆలోచించుకుందాం. అలా ధనాపేక్ష కలిగి జీవిస్తున్నామంటే మనం దేని నుంచి మనం కోల్పోతున్నాం? విశ్వాసాన్ని మనకు తెలియకుండానే విశ్వాసం నుంచి కోల్పోతున్నాం. అంతకుముందు దేవుడి పనులు బాగుండే వాళ్ళం, ఇప్పుడు చేయలేకపోతున్నాం. అంటే ఏంటిది? ధనాపేక్ష పెరిగింది మనలో. దానికి ఎగ్జాంపుల్ మనకు తెలియాలంటే గేహజీ ఎలీషా గారి యొక్క సందర్భం తెలుసుగా మనందరికీ. గేహజీ గారి ఎలీషా గారి యొక్క సందర్భం తెలుసుగా. ఏం చేస్తారు? ఎలీషా గారికి నయమైనటువంటి కుంటివాడు వచ్చినప్పుడు ఏం చేస్తారు? నయం చేస్తారు కుష్టివ్యాధి కలిగినటువంటి వ్యక్తికి. ఆ కుష్టివ్యాధి నయం చేసినటువంటి యొక్క నయమాన్ని ఏం చేస్తాడు? ఎలీషాకి బహుమానం చేస్తాడు. ఆ బహుమానాన్ని ఈయన స్వీకరిస్తాడా? ఎలీషా గారు స్వీకరించడు, వద్దంటాడు. ఈ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క గేహజీకి ఏమైంది? అబ్బా ఈయన వద్దంటే వద్దంటాడు. మరి నాకన్నా ఇవ్వచ్చుగా, పక్కన నేను ఉన్నాక ఒక శిష్యుడిని, నా గురించి తెలుసుకొని నాకు ఇవ్వచ్చుగా, నాకన్నా ఇప్పించచ్చు. కానీ ఇతను ఏం చేస్తూ ఉంటాడు? ఆలోచన కలిగి ఉంటాడు. ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఈయనేం చేస్తాడు? గేహజీ నాకు వద్దని చెప్పినటువంటి యొక్క నయమాన్ని వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఏం చేస్తాడు? దారి మధ్యలోకి వెళ్ళి ఎమ్మడబడి తెచ్చుకున్నాడు. ఎమ్మడబడిపోయి తెచ్చుకోగల ఏం జరిగింది? మళ్ళీ ఆ ఎలీషా గారి యొక్క ప్లేస్కి, ఎలీషా గారు ఉన్నటువంటి స్థానానికి రాగలే ఒక బ్లాస్ట్, ఒక బాంబు వేస్తాడు. ఈ రాగలే ఏమంటాడు? నువ్వు అక్కడ దగ్గరికి వెళ్ళా కదా, నా హృదయం నీతో పాటు రాలేదా?
నాలో ఉన్నటువంటి భక్తి జీవన విధానం అనేది నువ్వు చూడలేదు, దాని ప్రకారం నీకు నాలాగా నా సేవకులాగా నేను బ్రతకాలనేటువంటి ఆలోచన నీకు రాలేదా? నా హృదయం నీలో లేదా? ఎందుకు అలా ఈ సమయంలో నువ్వు డబ్బు కోసం ప్రయాసపడుతున్నావు ఏంటని ఆయనకి ఇవ్వగలే. ఆ నయమార్కొండ కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? యాజీకి వచ్చింది. యాజీకి వచ్చి ఆగిపోయిందా? తన భార్యకి వచ్చింది. తన భార్యకి వచ్చి ఆగిపోయిందా? తన కుమారుడికి వచ్చింది. తన కుమారుడికి వచ్చి ఏమైనా ఆగిపోయిందా అంటే తన వంశపార్యం మొత్తానికి వచ్చింది. ధనాపేక్ష కలిగి ఎంత ప్రమాదాలు పడిపోతున్నాం. ఈ దగ్గర ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ సద్దుకయ్యులు. అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క సద్దుకయ్యులు. వీరి యొక్క పులిసిన పిండి గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ధనం కలిగి ఉన్నటువంటి తప్పే కాదు, న్యాయమే అది. కానీ అదే కావాలి, అదే కావాలి, అదే ఎక్కువ కావాలి, అదే ఎక్కువ కావాలి అనేటువంటి దానికోసం పోరాటం అనేది తప్పు. ఇప్పుడు మనందరం కూడా మన కుటుంబాలను జరిగించుకోవడానికి మనం పాటుపడుతూ ఉన్నాం. ఫ్యూచర్లో మనం ఏమైనా అలాంటి బారిన పడతామేమో జాగ్రత్తగా ఉండాలి. మనం లోపల మనం చూద్దానే ఉన్నాం. పాస్ అనేటువంటి ముసుగు వేసుకొని లేచిన కాడ నుంచి ఒక సంచి కొట్టుకొని తిరిగే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. మనం ప్రార్థన చేయడం డబ్బులు తీసుకోవడం, ప్రార్థన చేయడం డబ్బులు తీసుకోవడం, ఇలా ఉండకూడదు మనం. కాబట్టి సద్దుకయ్యైనటువంటి వాళ్ళ యొక్క పులిసిన పిండి గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అంటే అధికార దాహం కలిగిన వాళ్ళు, అలాగే డబ్బు కోసం ఎంత దూరమైనటువంటి వెళ్ళి ఏ పని అనేటువంటి చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీరి పట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇంకో 4 వ్యక్తి గురించి చెప్పాడు. ఏమని? ఎవరంటే ఆయన హేరోదు యొక్క పులిసిన పిండి. ఒకసారి మార్క్స్ సువార్త రండి. మార్క్స్ సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. పరిసయ్యుల పులిసిన పిండిని గురించి హేరోదులో ఉన్నటువంటి పులిసిన పిండి ఏంటిది? పులిసిన పిండి అంటే మనకు అర్థమైంది కదా ఏంటిది? అది దుష్టత్వం, దుర్మార్గం. ఈ దుష్టత్వం, దుర్మార్గం ఎవరిలో కనబడింది అంటే శాస్త్రంలో కనబడింది, పరిసయ్యులు కనబడింది. వాళ్ళలో ఏం లేదంటే న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఇవన్నీ లేకపోయామనుకో మనం కూడా వారి వల్లే ఉంటాం. తర్వాత సద్దుకయ్యలాగా మనం నేర్చుకున్నాం. అధికారం, ధనాపేక్ష ఇవన్నీ ఉన్నాయి. అధికారం, ధనాపేక్షకు లోనైనటువంటి వ్యక్తులు ఏమైపోయారో చూసుకున్నాం మనం. విశ్వాసం నుంచి కోల్పోయారు, ప్రాణాపాయాన్ని తెచ్చుకున్నారు. కొన్ని రోగాలు వాళ్ళకి వంశపారంపర్యానికే సంక్రమించింది. ధనాపేక్ష కలిగించి కూడా ధనాపేక్ష కలిగి జీవించడం కూడా వద్దన్నాడు ఇక్కడ. ఇంకా నాలుగో వ్యక్తిగా ఎవరి యొక్క పులిసిన పిండి గురించి వద్దన్నాడంటే హేరోదు యొక్క పులిసిన పిండి గురించి. తెలుసు మనందరికీ ఆయన ఉన్నటువంటి పులిసిన పిండి ఏంటిది? వ్యభిచారం అనేటువంటి పులిసిన పిండి. చాలా జాగ్రత్తగా ఉండాలి దీని నుంచి మనం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తన అన్న భార్యని ఏం చేసుకున్నాడు? ఆయన దగ్గర తీసుకొని వ్యభిచారం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క విషయం తెలుసుకున్నటువంటి యోహాను గారు ఏం చేశారు? దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు. అడిగాడు పోయి, ఏందయ్యా నువ్వు చేసి చెప్పాను, అసలు నీ అన్న భార్య నువ్వు ఉంచుకోవడం అది ఎంత తప్పు అని చెప్పగానే హేరోదు ఏం చేశాడు? ఎంత పన్నాగం పన్నాడు? ఎంతవరకు ఆయన శిక్షించాడు ఆయన్ని? చూడండి, అతని దుర్మార్గత, అతని దుష్టత్వం, ఆ పులిసిన పిండి చూడండి ఆయన ఎంతవరకు తీసుకెళ్ళిందో. ఒక మనిషిని చంపేటువంటి తత్వంలోకి తీసుకెళ్ళింది. సంఘంలో కూడా వ్యభిచార తత్వం అనేది చాలా భయంకరమైనది. చాలా అంటే చాలా భయంకరమైనది. ఇంతకుముందు కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక సంఘంలో జరిగింది ఇదే పరిణామం మనందరూ తెలుసు. ఏంటిదో చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు చూడండి, ఒక తండ్రి భార్యను ఉంచుకున్నాడు. చాలా తెలివిగా మాట్లాడతాడు పౌలు గారు. ఉంచుకున్నాడంట అంటే క్లారిటీ లేనట్టుగా, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది జరగకుండా ఉంచుకున్నాడంట. ఇట్లుండి అది కాదమ్మా, చదవలేదు. అట్టి జాగ్రత్తము అన్ని జనులు అనేటువంటి జాగ్రత్తని కూడా మీరు తీసుకొచ్చి ఎంత చేస్తున్నారే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ జాగ్రత్తం అనేది అని కూడా దేనికి పోల్చాడంటే ఇది కూడా పులిసిన పిండే. ఈ యొక్క జాగ్రత్తం యొక్క పులిసిన పిండి ఎవరిలో కనపడుతుందంటే ఏ రోజులో కనపడుతుంది. అలాంటి లక్షణాలు మనం జీవించకుండా ఉండొద్దని జాగ్రత్తగా ఉండడానికి క్రీస్తు వారు ఏం చేస్తున్నారు మనకి తెలియజేస్తున్నారు.
దీని విషయంలో కూడా మీరు అందరూ ఎలా ఉండాలి? ఏ రోజు యొక్క పులిసిన పిండి గురించి కూడా మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తుల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే మన యొక్క భక్తి జీవితం చాలా ఇదైపోతుంది, మత్సత్తులో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని ఒక్కదాన్ని మనం జయించాల్సి ఉంది. ఎందుకంటే మనందరం యవనస్తులకి కోరికలు ఎక్కువగా ఉద్భవించడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే, సహోదరులు మనకు తెలిసిన వారు మన పక్కన లేనప్పుడు మనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పక్కన సాతాను కూడా చేయి, ఇక్కడ నీ పక్కన ఎవరు లేరు, నువ్వు చేయనటువంటి ఆలోచనలు మనం పుట్టిస్తూ ఉంటాడు. అలాంటి ఆలోచనలు పుట్టించినప్పుడు ఆలోచనలు మనం జయించే వారిలా ఉండాలి. వారిలాగా జయించాలంటే, అలాంటి ఆలోచనలు మనం జయించాలంటే మన ఎమ్మట ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ యొక్క హేరోదుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క యోహాను గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి దుర్మార్గతను జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా జీవిస్తాదుగా ఆయన జీవిత బైబిల్ గ్రంథం తెలియజేయబడింది కదా, ఈ యొక్క వ్యభిచారతత్వాన్ని దేవుడు చేయొద్దని అడిగినటువంటి ఆలోచన మనకు రావాలి మన హృదయంలోకి. అలాంటి ఆలోచన, అలాంటి విధానాన్ని కూడా, అలాంటి ప్రవర్తన కూడా మనం జీవించుకుంటాం. అలాంటి పులిసిన పిండి ఏమైనా ఉంటే మనలో ఎమ్మటే తీసేసుకోవాలి ఇప్పటి నుంచే. అలాంటి లక్షణాలు మనం కలిగి జీవిస్తున్నావు అంటే నువ్వు కన్ఫామ్గా ఏ రోజు పులిసిన పిండిలో పాలు భాగస్తులైన వాడు కన్ఫామ్. ఇది ఇంకేమన్నాడు చూడండి, అక్కడ మనకి 7వ వచనంలో ఒక మాట చెప్తాడు. అదే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పాతదైన అంటే బాప్తిసం తీసుకోముందు మనందరం ఎవరికి పులిపిండికి ఎలా ఉన్నాడు అందరమే, అవునా కదా? దుర్మార్గతం, దుష్టత్వం, వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ మనకి జీవించినటువంటి అలాంటి జీవితాలు మనందరం జీవించినటువంటి వాళ్ళు. ఆ యొక్క పాతదైన పులిపిండి ఏమైనా ఉంటే మనలో తీసేసుకోమన్నాడు. తీసేసుకొని మనల్ని ఎలాగామంటున్నాడు? కొత్త ముద్ద అయినటువంటి పులి అని రొట్టెగా కామంటున్నాడు మనల్ని. చూడండి, అదే చెప్తాడు కింద చదువు, ఫస్ట్ కాడి నుంచి 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. మరి ఉందా లేదా? మనలో తీసేసుకున్నావా లేదా? ఆ పాతదైన పులిపిండి ఉందా లేదా మనలో? ఉంటే హేరోదు యొక్క పులిపిండిలో నువ్వు పాలుభాగస్తుడైన వ్యక్తివే. ఆ పులిపిండి ఇంకా మనలో కొనసాగుతూ ఉందనుకోండి, మన ఎవరికి సంబంధించిన వాళ్ళని? హేరోదుకి సంబంధించిన వాళ్ళని. ఆ పులిపిండి అనేది మనలో పాత పులిపిండి పోయి కొత్త పులిపిండి వచ్చిందనుకోండి, మనం క్రీస్తు సంబంధమే, క్రీస్తు యందు విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని, విధేయత కలిగినటువంటి వాళ్ళని, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తులుగా మనకు కనబడతా ఉంటాం. మరి చెక్ చేసుకోవాలి మనందరం, మనలో కొత్త పిండి ఉందా, పాత పిండి ఉందా? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి, ఆలోచించుకోవాలి. నేను కొత్త పిండి వల్లే బ్రతుకుతున్నానా, లేకపోతే పాత పిండి వల్లే జీవిస్తున్నానా? నా బాప్తీసం ద్వారా నేను పాత పిండిని తీసేసానా, కొత్త పిండిని ఏర్పాటు చేసుకున్నానా? పులియని పిండి నాలో ఉందా, లేకపోతే పులియని ఏమైనా కొత్త పిండి నాలో ఏమైనా ఉందా అనేది మనం చెక్ చేసుకుంటే, మన అంతరాత్మను మనం ప్రశ్నించుకుంటే మనకు తెలిసింది. ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటా ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి తెలిసింది. ఇంకా 11వ వచనం కూడా చూడండి ఒకసారి, 8వ వచనం కూడా దాని కిందదే. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. ఈ పండుగను ఆచరిద్దామని మనం వారం ఎలాంటి పులియని రొట్టెతో మనం ఆచరించాలి ఈ యొక్క పండుగని? నిష్కాపటమును. నిష్కాపటం అంటే మన జీవితంలో కానివ్వండి, ఏ సైడ్న 360 డిగ్రీలు చెక్ చేసినప్పుడు ఏ పక్షాన కూడా మనకి దుష్కార్యము, దుష్టత్వం అనేది కనపడకూడదు. అలాంటి దుష్కార్యం, దుష్టత్వం కనపడినప్పుడే ఆ పండుగ ఆచరించడానికి మనం అర్హులుగా చెప్పబడతాం. ఏ కోచనైనా మనకు కనబడింది అనుకోండి, అది మనం అందులో మన దుష్టత్వం ఏముంటుంది? దుష్టత్వం ఉంటుంది, దుర్మార్గత ఉంటుంది. మనందరూ ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఎవరం కూడా నీతిమంతులం కాదు, ఎవరం కూడా మనం న్యాయవంతులు కాదు. బాప్తీసం తీసుకోకముందు, తీసుకున్న తర్వాత ఈ పేర్లన్నీ మనకు ఆపాదించబడతాయి. మరి ఈ పేర్లు తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నామా?
జీవిస్తున్నావా? అలాంటి సాక్ష్యం కలిగి మనకుందా? అలాంటి సాక్ష్యం మనకుందా? శాస్త్రుల పరిశీలిక పులిపిండితో మనం జీవిస్తున్నావా? కనికరము, జాలి, దయ, న్యాయము, విశ్వాసం లేకుండా పులియని పిండి మళ్ళీ ఏమైనా పెట్టుకొని జీవిస్తున్నామేమో. అందుకే చెబుతున్నాడు క్రీస్తు వారు, జాగ్రత్తగా ఉండండి నా ప్రియ సహోదరి సహోదరులారా. అలాగే సద్దుకయ్యలు, అధికార దాహం, ధనాపేక్ష, వీటి యొక్క పులిసిన పిండితో మీరు ఏమైనా జీవిస్తున్నారా? అలా కనుక జీవిస్తే మీకు గ్యాజీ పట్టినటువంటి స్థితి పట్టింది మనకు కూడా అని హెచ్చరిస్తున్నాడు. అలాగే ఇంకా వ్యభిచార తత్వం అనేటువంటి పులిసిన పిండితో మనం ఏమైనా సావాసం చేస్తున్నావా? ఒకవేళ అలాంటి వాటితో సావాసం చేసేవాటి వాటిని ఇప్పటి నుంచైనా మనం ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. ఆ దుష్టత్వాన్ని, దుర్మార్గతను మనం ఏం చేసుకోవాలంటే విడిచిపెట్టాలి. ఆ దుష్టత్వాన్ని, ఆ దుర్మార్గతను మనం విడిచిపెట్టినట్లయితేనే మనం పులియని, కొత్త ముద్దైనటువంటి పులియని రొట్టెతో మనం పండుగ ఆచరిస్తూ ఉంటాం. అలాంటి లక్షణాలు వీరందరి యొక్క లక్షణాలు కలిగి జీవిస్తున్నామంటే మనం ఏం కలిగినటువంటి వాళ్ళం అంటే హేరోది యొక్క పులిసిన పిండి, శాస్త్రుల పరిచయకుల పులిసిన పిండి, సద్దుకయ్యల యొక్క పులిసిన పిండి వారి వల్ల మనం ఉంటాం. వీటన్నిటిని మనం తీసేసుకోవాలా పాటించాలా? తీసేసుకోవాలి. తీసేసుకున్నప్పుడే మన భక్తి జీవితంలో కరెక్ట్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కావాలి. నేను ఒక విషయం చెప్పాను మీకు, అన్నగారి గురించి, ఎలిజబెత్ గారి గురించి చెప్పేటప్పుడు మనందరమే ఒక విలువ కలిగిన మన వాళ్ళం. ఒక పులస చేప సముద్రంలో ఉన్నప్పుడు దానికి వాల్యూ ఉండదు. అది ఎప్పుడైతే సముద్రాన్ని దాటుకుంటూ నదుల్లో ప్రవేశించిందో దాని వాల్యూ పెరిగిద్ది, దాని విలువ పెరిగిద్ది. అది కేజీ 18,000 ఉంటుంది అంట అది. అలాంటి విలువ కలిగినటువంటి స్థానంలో ఉన్నాం మనందరం. అలాంటి విలువ కలిగి క్రీస్తు వారు చెప్పినటువంటి యొక్క జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ, కనికరాన్ని ప్రేమిస్తూ, న్యాయాన్ని పాటిస్తూ, విశ్వాసంలో ఉంటూ, సద్దుకయ్యల యొక్క అధికార దాహం కలిగి లేకుండా, అలాగే ధనాపేక్ష లేకుండా, హేరోదు యొక్క పులిసిన పిండి, వ్యభిచారతత్వం అనేటువంటి లక్షణం మనందరం ఎవరు కూడా లేకుండా వీటన్నిటిని తీసివేసుకుంటూ మన పరిశుద్ధత, పవిత్రత, న్యాయము ఇవన్నీ వాటిని పాటించి పరిపాలించేటువంటి వ్యక్తులు మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు దాకా చెప్పినటువంటి వాటన్నిటిని మీ హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు నన్ను హెచ్చరించుకుంటూ, నేను కూడా ఒకవేళ ఉన్నానేమో, మీ అందరితో పాటు నేను కూడా ఏమైనా ఉన్నానేమో వాటిని కూడా నేను కూడా సహాయం చేసుకుంటూ మనందరూ క్రీస్తులో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నా ఉదయపూర్వక వందనాలు.